హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ సాయి ఎపిసోడ్ 1. ఫ్రెండ్స్, ఈ రోజు నుండి నేను ఒక కొత్త సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ సాటర్డే మనకైతే ఈ సిరీస్ రన్ అవుతుంది మన ఛానల్లో. సో మీరు 1 వీక్ మొత్తం ఏవైతే క్వశ్చన్స్ నన్ను రిపీటెడ్గా అడుగుతారో ఆ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఈ సిరీస్లో ఆన్సర్స్ని ఇస్తాను. సో మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే పర్సనల్గా కానివ్వండి, లేకపోతే టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అయినా కూడా #ఆస్క్ సాయి అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్స్ని అడగవచ్చు. ఆ క్వశ్చన్స్కి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఆన్సర్స్ని అయితే ఇస్తాను. సో మీరు #ఆస్క్ సాయి అని చెప్పేసి కింద కమెంట్ చేయొచ్చు, లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టా అండ్ ట్విట్టర్ ఇక్కడ కూడా మీరైతే నన్ను #ఆస్క్ సాయి అని చెప్పేసి క్వశ్చన్స్ని అయితే అడగవచ్చు. వాటికి ఆన్సర్స్ని నేను నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను. ఈ వీక్ చూసుకుంటే నేనైతే కొన్ని క్వశ్చన్స్ని పిక్ చేశాను. వాటన్నిటికి కూడా నేను ఈరోజు వీడియోలో ఆన్సర్స్ ఇవ్వబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అవినాష్ నాయుడు అడుగుతున్నారు, విచ్ ఈస్ ది బెస్ట్ ఫోన్ అండర్ 15K? ఇట్ షుడ్ హ్యావ్ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ. సో 15,000లో మంచి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ కోసం ఏ ఫోన్ ఉందని అడుగుతున్నారు. ప్రజెంట్ చూసుకుంటే 15,000లో రెడ్మీ నోట్ 5 Pro మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి బ్యాటరీ ఉంటుంది. సో మీరు ఇంకొంచెం వెయిట్ చేయగలరు అనుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపు మనకు Asus Max Prime 1 6GB వేరియంట్ అయితే వస్తుంది. సో దాంట్లో మీకు ర్యామ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ వైజ్ చూసుకుంటే రెడ్మీ నోట్ 5 Pro కన్నా Asus Max Prime 1 కొంచెం బెటర్ ఉంటుంది. సో మీరు వెయిట్ చేయగలరు అనుకుంటే Asus Max Prime 1కి వెయిట్ చేయొచ్చు. అండ్ అర్జెంట్ కావాలనుకుంటే మీరు రెడ్మీ నోట్ 5 Proని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రణేష్ అన్ని అడుగుతున్నారు, బ్రో యువర్ విచ్ కాలేజ్ అండ్ విచ్ బ్రాంచ్? నేను CMR కాలేజ్లో చదువుతున్నాను, బీటెక్ ఫైనల్ ఇయర్, CSC బ్రాంచ్. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్మార్ట్ బై ప్రదీప్ అడుగుతున్నారు, అన్న ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్కి మనీ పే చేస్తే ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోకపోతే మనీ ఎలా రిటర్న్ ఇస్తారు? సో ఏమన్నా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు ముందే పేమెంట్ చేస్తే ఆర్డర్ని ఒకవేళ క్యాన్సిల్ చేసినా రిటర్న్ చేసినా మీరు ముందే పే చేసిన అమౌంట్ రిటర్న్ ఎలా వస్తాయని అడుగుతున్నారు. సో మీరు ఏమన్నా ఆ విధంగా పేమెంట్ చేస్తే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్నాప్డీల్, మింత్రా, జబాంగ్ ఇలాంటి ట్రస్టెడ్ సైట్స్లో మీరు ముందే పేమెంట్ చేసి ఏమైనా పర్చేస్ చేస్తే టెన్షన్ అయితే ఏం లేదు. మీరు ఒకవేళ ఆ ప్రోడక్ట్ని క్యాన్సిల్ చేసినా లేకపోతే ఆ ప్రోడక్ట్ని మీరు రిటర్న్ చేసినా కూడా మీరు ఎంత అమౌంట్ అయితే పే చేశారో ఆ అమౌంట్ అంతా కూడా రిఫండ్ అయితే అయిపోతుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఏ విధంగా మీకు రిటర్న్ వస్తుందంట ఆ అమౌంట్ మీరు చేసిన పేమెంట్ మెథడ్ బట్టి ఉంటుంది. మీరు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ లేకపోతే మీ డెబిట్ కార్డ్ యూజ్ చేసి పే చేస్తే డైరెక్ట్ ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్లో పడిపోతుంది. లేకపోతే మీరు ఏమైనా వ్యాలెట్స్ యూజ్ చేసి పే చేస్తే అమెజాన్ పే, ఫోన్పే ఇలాంటి వ్యాలెట్స్ యూజ్ చేసి పే చేస్తే ఆ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో పడిపోతుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. అమౌంట్ కట్ అయినా కూడా మీ బ్యాంక్లో అనేది పడిపోతుంది. మీరు చేసే ఏ మోడ్లో పేమెంట్ చేశారో ఆ మోడ్లో మీకైతే అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గంగాధర్ టీ అడుగుతున్నారు, LG Q6 తీసుకోవచ్చా అన్న? సో LG Q6 ప్రజెంట్ అంటే అది అవుట్డేటెడ్ ఫోన్. ప్రజెంట్ అయితే నేను ఆ ఫోన్ని నీకు రికమెండ్ అయితే చేయను. దాంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 435 ప్రాసెసర్ ఉంది. ప్రైస్ చూసుకుంటే ప్రజెంట్ 12,000 ఉంది. అండ్ దాంట్లో కెమెరా కూడా ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది యావరేజ్. సో ఓవరాల్గా ఫోన్ అయితే మనకి యావరేజ్ ఉంటుంది. జస్ట్ డిస్ప్లే మనకు కొంచెం బెజల్స్ తక్కువ ఉంటాయి అంతే. అదే తప్ప మనకు ఫోన్లో అయితే ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ ఫోన్కి వెళ్ళడం అయితే నేను ప్రిఫర్ చేయను. దానికన్నా మనకు ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్స్ చాలా ఉన్నాయి. LG Q6 అయితే ఇప్పుడు మీరు తీసుకోకండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాయల్ టెక్ అడుగుతున్నారు, బ్రో నీ మంత్లీ ఇన్కమ్ ఎంత? ప్లీజ్ రిప్లై. సో నా మంత్లీ ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీరు అనుకున్నంత అయితే నేనైతే ఏం ఎర్న్ చేయట్లేదు. ఎవ్రీ మంత్ నా ఇన్కమ్ చూసుకుంటే నేనైతే ఒక రెడ్మీ Y2 ఫోన్ అయితే కొనొచ్చు. కొంచెం వ్యూస్ బాగా వచ్చి ఛానల్ బాగా రన్ అయితే డైలీ 1 వీడియో పెడితే. సో అలా కాకుండా నేను కాలేజ్కి వెళ్తూ 2 డేస్కి ఒక వీడియో అలా పెడితే మంత్లీ ఒక రెడ్మీ 5A లేకపోతే 10 ఫోన్ అయితే కొనొచ్చు. సో అంతేగాని అంత ఎక్కువ అమౌంట్ అయితే రాదు. అండ్ వచ్చిన అమౌంట్ కూడా నాకైతే ఈ ఫోన్లు కొనడంలోనే అయిపోతుంది. సో నేను ఏమైనా ఫోన్ కొంటే మళ్ళీ ఆ ఫోన్ని రీసేల్ చేస్తే రివ్యూ చేశాక నాకు 1000 to 2000 అయితే లాస్ వస్తుంది. సో ఆ ఫోన్స్లోనే ఆ ఫోన్ షఫలింగ్లోనే నాకైతే అమౌంట్ అంతా కూడా తెలియకుండానే అయిపోతుంది. సో చూద్దాం, నాకు ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ ఎర్నింగ్స్ వస్తే నేను సెటప్ని చేంజ్ చేస్తాను ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఒక మంచి PC బిల్డ్ చేస్తాను. ఇంకా మంచి క్వాలిటీ వీడియోస్ అయితే తెస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెంకట ధనముజయ్ తాటి అడుగుతున్నారు, సారీ నేమ్ తప్పు స్పెల్ చేస్తే, అన్నా నా బడ్జెట్ ఓన్లీ 60K, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి కలెక్ట్ చేసా,
ఇంకా మనీ కలెక్ట్ చేయడం కష్టంగా ఉంది, నాకు S Penతో చాలా యూజ్ ఉంది. సో Note 8 కొనాలనుకుంటున్నా, కొనొచ్చా లేదా వెయిట్ చేసి మనీ యాడ్ చేసుకొని Note 9 కొనమంటారా? సో 60Kలో Note 8 కొనొచ్చా అంటే ఇప్పుడు మనకి అమెజాన్లో 56,000 ఉంది Note 8. 56,000లో Note 8 అయితే మీరు కొనొచ్చు, మీకు S Penతో అంత యూజ్ ఉందంటే. సో మీరు కొంచెం వెయిట్ చేస్తా అంటే Note 9 కూడా కొనొచ్చు. బట్ Note 9 అయితే మనకు 60,000 అండర్లోనే అయితే రాదు, 70,000 ప్లస్సే ఉంటుంది మినిమం. సో మీకు ప్రైజింగ్ దగ్గర చూసుకోవాలి, మీరు 60,000 దాటగలను అండ్ వెయిట్ చేయగలను అనుకుంటే Note 9కి వెళ్ళొచ్చు. మీ బడ్జెట్ స్ట్రిక్ట్ 60,000 లోపే అయితే మీరు Note 8 కొనొచ్చు. Note 8 కూడా మనకైతే మంచి ఫోనే. ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పవన్ అడుగుతున్నారు, బ్రో కిరిన్ 970 వర్సెస్ స్నాప్డ్రాగన్ 710 ఏది బెస్ట్ ప్రాసెసర్? సో గుడ్ క్వశ్చన్. 970 ప్రాసెసర్ హువావేలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అది. సో మనకు హై అండ్ ఫోన్స్లో కనబడుతుంది. అదే స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే అది కొత్త ప్రాసెసర్, మనకు అబో మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రెండిట్లో మనకు కిరిన్ 970 ప్రాసెసర్ బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే రెండు కూడా 10 నానోమీటర్ బిల్డ్ ప్రాసెసర్సే, రెండు కూడా ఆక్టోకోర్ ప్రాసెసర్సే. బట్ ఇక్కడ 970 ప్రాసెసర్, కిరిన్ 970 ప్రాసెసర్లో చూసుకుంటే 4 కోర్స్ ఆర్మ్ కార్టెక్స్ A73 కోర్స్ 2.4 GHz క్లాక్ అయినాయి. అండ్ ఇంకా 4 కోర్స్ ఏమో ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్స్ 1.8 GHz దగ్గర క్లాక్ అయినాయి. అదే మనము స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే ఇది కూడా ఆక్టోకోర్ ప్రాసెసరే, బట్ దీంట్లో 2 కోర్స్ చూసుకుంటే మనకు 2.2 GHz దగ్గర క్లాక్ అయినాయి, ఆర్మ్ కార్టెక్స్ A75 కోర్స్. అండ్ ఇంకా 6 కోర్స్ చూసుకుంటే మనకు 1.7 GHz దగ్గర క్లాక్ అయినాయి, ఆర్మ్ కార్టెక్స్ A55 కోర్స్, క్రయో కోర్స్ ఇవన్నీ కూడా. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకైతే 970 ప్రాసెసర్ బెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్జే టెక్ వాళ్ళు అడుగుతున్నారు, అన్న నువ్వు ఎడిటింగ్లో ఫిల్టర్స్ వాడుతావు కదా, నార్మల్ కెమెరాతో కలర్స్ ఎంత బాగుంటాయా? సో నేను నా వీడియో చూస్తే మీరు అన్బాక్సింగ్స్ అండ్ రివ్యూస్లో కలర్ గ్రేడింగ్ అనేది బాగుంటుంది. సో నేను ఎటువంటి ఫిల్టర్స్ని అయితే నేను యాడ్ చేయను, రా ఉంచేస్తాను నేను మొత్తము. సో అంత కలర్ ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే, నేను ఇక్కడ ఈ లైట్ ఉంది కదా, దీన్ని సైడ్లో పెట్టి నేను వీడియోస్ తీస్తాను. సో నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను, మీరు చూడండి ఒకసారి. సో ఈ విధంగా మనకైతే కలర్స్ అనేది వస్తుంది. సో దీంతో నేనైతే దీన్ని యూజ్ చేసుకొని నేనైతే వీడియోస్కి ఒక మంచి ఎఫెక్ట్ అయితే తీసుకొస్తాను. సో ఇది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి కొంచెం ఫోన్ ఇక్కడ ముందు పెట్టేసి ఇస్తే బ్యాక్గ్రౌండ్లో మంచి కలర్స్ అనేవి వస్తాయి. సో నేను ఎడిటింగ్లో కలర్ గ్రేడింగ్ అయితే ఏం చేయను, షూట్ చేసేటప్పుడు కొంచెం మంచి లైటింగ్ సెట్ చేసుకొని వీడియోస్ని షూట్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రవికుమార్ తన్నేరు అడుగుతున్నారు, బ్రో నేను 10,000లో రియల్మీ 1 3GB ర్యామ్ తీసుకోవాలనుకుంటున్నాను, ప్రజెంట్ హానర్ 9 Lite యూజ్ చేస్తున్నాను, రియల్మీ 1కి అప్గ్రేడ్ అవ్వచ్చా, ఫింగర్ ప్రింట్ లేకున్నా మొబైల్ బాగుందా ఓవరాల్గా? సో ఫింగర్ ప్రింట్ లేకున్నా ఓవరాల్గా మొబైల్ అయితే బాగానే ఉంది. బట్ మీరు ఒకవేళ హానర్ 9 Lite యూజ్ చేస్తే అప్గ్రేడ్ అవ్వడం అయితే అవసరం లేదు రియల్మీ 1కి. సో మీకు అన్ని ఆస్పెక్ట్స్లో ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉంటాయి, జస్ట్ పర్ఫార్మెన్స్ దగ్గర మీకు కొంచెం రియల్మీ 1 బెటర్ ఉంటుంది, మీ గేమింగ్లో దాంట్లో కొంచెం బెటర్ ఉంటుంది. మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో మనకు హానర్ 9 Lite బాగుంటుంది. అండ్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకుంటే కూడా హానర్ 9 Liteలో ఎక్సలెంట్ ఉంటుంది రియల్మీ 1తో కంపేర్ చేస్తే. ఒక మీ దగ్గర హానర్ 9 Lite ఉంటే నేనైతే మీకు సజెస్ట్ చేయను రియల్మీ 1 తీసుకోమని, కొంచెం వెయిట్ చేసి ఇంకా బెటర్ ఫోన్కి అయితే అప్గ్రేడ్ అవ్వండి. రియల్మీ 1 అయితే మీకు కరెక్ట్ అప్గ్రేడ్ అయితే కాదు. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సతీష్ అడుగుతున్నారు, బ్రో కెనాన్ 200D తీసుకోవచ్చా ఫర్ యూట్యూబ్? సో యూట్యూబ్ కోసం కెనాన్ 200D మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. 50,000 to 55,000 మధ్యలో ఉంది. సో మంచి కెమెరా, బట్ ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే మీరు దాంట్లో 4K వీడియోస్ని అయితే తీయలేరు, అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మిగతా అంతా ఎక్సలెంట్ ఉంటుంది, మనకు దాంట్లో ఆటో ఫోకసింగ్ ఫాస్ట్నెస్ కానివ్వండి అన్నీ కూడా మనకు చాలా బాగుంటుంది. బట్ 4K ఒక్కటి ఉండదు, అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరైతే 200Dని తీసుకోండి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శివ ఆర్కే గూడూరి అడుగుతున్నారు, బ్రో బ్యాంగ్వుడ్ నుండి ఆర్డర్ చేస్తే ఎన్ని డేస్లో వస్తుంది? సో బ్యాంగ్వుడ్ మనకైతే చైనీస్ సైట్ ఇది, ఇక్కడ నుండి మీరు ఆర్డర్ చేస్తే నాకు తెలిసి మినిమం 7 to 15 days 20 days పట్టవచ్చు. అండ్ కస్టమ్స్లో ఇరుక్కుంటే కొన్ని మంత్స్ కూడా పట్టవచ్చు. కొన్ని మొబైల్స్ అండ్ కొన్ని గ్యాడ్జెట్స్ అయితే 2-3 months కూడా పడతాయి బ్యాంగ్వుడ్లో ఆర్డర్ చేసినవి. సో నన్ను అడిగితే బెటర్ మీరు ఇక్కడనే ఆర్డర్ చేసుకోండి. ఏమన్నా ఇక్కడ దొరకని ఉంటే అప్పుడు ట్రై చేయండి, బట్ ఇక్కడ ఏమన్నా దొరికేటివి ఉంటే మాత్రం బ్యాంగ్వుడ్లో ట్రై చేయకండి, ఎందుకంటే కొంచెం కస్టమ్ ఛార్జెస్ ఎక్కువ పడతాయి. ప్లస్ కస్టమ్స్లో ఇరుక్కుంటే మాత్రం రిస్క్ ఉంటుంది, మీకు అమౌంట్ కూడా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే
ప్రవీణ్ సూడపల్లి అడుగుతున్నారు, అన్న రెడ్మీ Y2 కొనొచ్చా, ఏది బెటర్ రెడ్మీ నోట్ 5 ఆర్ రెడ్మీ Y2? సో రెడ్మీ Y2 అండ్ రెడ్మీ నోట్ 5 రెండిట్లో బెటర్ ఏదని అడుగుతున్నారు. సో నాకైతే రెండు కూడా నచ్చలేదు, రెండు ఫోన్స్ కూడా 10,000 యావరేజ్ ఫోన్సే. మీకు మంచి కెమెరా కావాలనుకుంటే పోర్ట్రేట్ షాట్స్ అండ్ మంచి ఫ్రంట్ కెమెరా కావాలనుకుంటే రెడ్మీ Y2కి వెళ్ళండి. అండ్ మీకు మంచి డిస్ప్లే ఫుల్ HD డిస్ప్లే అండ్ కొంచెం బెటర్ బ్యాటరీ కావాలనుకుంటే రెడ్మీ నోట్ 5కి వెళ్ళండి. రెడ్మీ నోట్ 5లో మీకు కెమెరాస్ అయితే యావరేజ్ ఉంటాయి, ఫ్రంట్ కెమెరా మరీ యావరేజ్ ఉంటుంది. సో ఇది చూసుకొని తీసుకోండి. రెడ్మీ Y2లో చూసుకుంటే డిస్ప్లే యావరేజ్ ఉంటుంది. సో ఇది చూసి తీసుకోండి. మీ ప్రయారిటీ డిస్ప్లే, బ్యాటరీ, లేకపోతే మీ ప్రయారిటీ కెమెరాస్ ఏదో దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోండి. నన్ను అడిగితే నేనైతే రెండు కూడా సజెస్ట్ చేయను. బెటర్ 1000 యాడ్ చేసుకొని Asus Max Prime 1కి వెళ్ళండి, లేకపోతే 1000 తక్కువ చేసుకొని Realme 1కి వెళ్ళండి, బెస్ట్ మీకు. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు పుల్లగాల మహేష్ బాబు అడుగుతున్నారు, Honor 7C మొబైల్ బెస్ట్ ఆర్ వేస్ట్, కమెంట్ బ్రో ప్లీజ్, బై ఆర్ నాట్ చెప్పండి బ్రో. Honor 7C కొనొచ్చా అని అడుగుతున్నారు. Honor 7C తీసుకుంటే మనకు 10,000లో ఉంది బేస్ వేరియంట్, 3GB ర్యామ్ 32GB వేరియంట్. మనకు HD డిస్ప్లే వస్తుంది, దాంట్లో 5.99 ఇంచ్ HD డిస్ప్లే వస్తుంది, 18:9 ఆస్పెక్ట్ రేషియోది. సో ఫుల్ HD డిస్ప్లే అయితే రావట్లేదు, మీరు 10,000 పెడుతున్నారు, ఆలోచించండి. అండ్ ఇంకా ప్రాసెసర్ చూసుకుంటే కూడా స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ వస్తుంది, మనకు అంత హెవీ గేమింగ్కి కూడా పనికిరాదు. సో 10,000 పెట్టినప్పుడు మీకు ప్రాసెసర్ అండ్ డిస్ప్లే చూసుకుంటే యావరేజ్ ఉన్నాయి. అండ్ కెమెరా చూసుకుంటే కూడా అంత ఎక్సలెంట్ అయితే ఏమి ఉండవు. పోర్ట్రేట్ షాట్స్ దగ్గర మీకైతే కొంచెం స్ట్రగుల్ అయితే అవ్వాల్సి వస్తుంది, అంత పర్ఫెక్ట్ పోర్ట్రేట్ షాట్స్ కూడా రావు. సో చూడండి, పోర్ట్రేట్ షాట్స్ మీ మెయిన్ ప్రయారిటీ కాదు. అండ్ ఫుల్ HD డిస్ప్లే లేకున్నా ఓకే, హెవీ యూజర్ కాదు అనుకుంటే మాత్రం మీరు Honor 7Cని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే మహేష్ తల్లూరి అడుగుతున్నారు, బ్రో 10RG తీసుకోవచ్చా? సో 10RG అయితే ఇప్పుడు మీరు కొనొచ్చు, 8,000లో ఏమో ఉంది, 7,500 to 8,000 మధ్యలో ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మీకు అయితే బెస్ట్ ఫోన్ అది. ఫుల్ HD డిస్ప్లే ఉంది, స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ ఉంది, 4,500 mAh బ్యాటరీ ఉంది. ఓవరాల్గా ప్యాకేజ్ అయితే చాలా బాగుంది. బట్ మైనస్ పాయింట్ అలా మీకు 18:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే ఉండదు, మీకు 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే ఉంటుంది. సో 16:9 ఉన్న ఓకే అనుకుంటే మాత్రం మీకు 8,000లో బెస్ట్ ఫోన్ అవుతుంది 10RG. సో మీరు ఇంకొక 1,000 ఎక్స్ట్రా పెట్టగలం అనుకుంటే మీరు Realme 1 కూడా వెళ్ళొచ్చు. 9,000లో మీకు Realme 1 కూడా మంచి ఆప్షన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు క్వశ్చన్స్ అయితే ఇవి. సో అన్నిటి కూడా నేనైతే మ్యాక్సిమం ఆన్సర్ చేశాను. నెక్స్ట్ ఆస్క్ సాయి ఎపిసోడ్ నెక్స్ట్ సాటర్డే ఉంటుంది, మనకు ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుంది. మీరు నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కమెంట్ చేయొచ్చు, #ఆస్క్ సాయి అని చెప్పేసి మీ క్వశ్చన్ అడగవచ్చు. నేను నెక్స్ట్ వీక్ ఎపిసోడ్లో మీ క్వశ్చన్స్ని అయితే ఇంక్లూడ్ చేసి వాటికి ఆన్సర్స్ ఇస్తాను. సో లేకపోతే మీరు మన ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ పేజెస్ కూడా కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఇస్తాను, అక్కడ నుండి ఫాలో అయ్యి అక్కడ కూడా క్వశ్చన్స్ని అయితే అడగవచ్చు. ఎవ్రీ వీక్ అయితే ఈ ఎపిసోడ్ మన దాంట్లో ఉంటుంది, మీరు క్వశ్చన్స్ని అడగవచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఫైనల్గా నేను దీన్ని గివ్ అవే కాంటెస్ట్ అయితే పెట్టాను నిన్న. సో దీని కింద చాలామంది మల్టిపుల్ కమెంట్స్ అయితే చేస్తున్నారు, రిపీటెడ్ కమెంట్స్ పెడుతున్నారు, ఒక్కొక్కరు 10-15 కమెంట్స్ పెడుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఎన్ని కమెంట్స్ పెట్టుకున్నా కూడా వేస్టే. మీరు ఒక్క కమెంట్ కన్నా ఎక్కువ కమెంట్ పెడితే మీ కమెంట్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్ అయిపోతాయి. సో మీ కమెంట్స్ అయితే కౌంట్లోకి రావు, మీ అకౌంట్ అనేది డిస్క్వాలిఫై అయిపోతుంది. సో మీరు జెన్యున్గా చేయండి కమెంట్స్ అనేవి, ఓన్లీ ఒకటే సింగిల్ కమెంట్ చేయండి. సో నేను జెన్యున్గా గివ్ అవే చేస్తున్నా కాబట్టి మీరు కూడా కొంచెం జెన్యూన్గా ఒకటే కమెంట్ చేయండి. సో మీరు మల్టిపుల్ కమెంట్ చేస్తే మాత్రం మీ అకౌంట్ అయితే డిస్క్వాలిఫై అయిపోతుంది, మీకు విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉండవు. అండ్ ఇంకా మీరు ఒకవేళ ఈ గివేలో పార్టిసిపేట్ చేయకపోతే Lenovo HX స్మార్ట్ బ్యాండ్ గివేది మీద ఐకార్డ్స్లో దీనికి సంబంధించిన లింక్ వదిలేస్తాను, మీరు అక్కడ నుండి ఈ గివేలో అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఆస్క్ సాయి ఎపిసోడ్కి అయితే ఇంతే. ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ Telugu Tech TV signing out. Jai Hind.